హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అర్చనాని. ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు ఇంప్రూవ్ బ్రెస్ట్ మిల్క్ అండ్ న్యూ మామ్స్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుంది అంటే ఆఫ్టర్ పోస్ట్ గివింగ్ బర్త్, మోస్ట్ ఆఫ్ ది ఫీమేల్స్ విల్ able to produce very less amount of breast milk. That could be some different reasons. First of all, congratulations to every new mother who have welcomed a baby into this wonderful world. You have done a very good job, I know. And most of the pregnancy time వచ్చేసి it's 9 months we carrying a baby, and once we deliver, we'll go lot of hormonal changes and and pregnancy is very a wonderful journey, a wonderful, it's a very good feeling in entire women world. ప్రతి ఒక్క ఉమెన్కి దట్స్ అ వెరీ మెమొరబుల్ డేస్, రైట్? సో కొంతమందికి ఎలా ఉంటుందంటే అదొక ట్రమాటిక్ లాగా ఉంటుంది, ఎందుకంటే ఫ్యూ ప్రెగ్నెన్సీస్ హ్యావ్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ those 9 months. And also even the pregnancy is wonderful and joyous. Last 3 months వచ్చేసి kind of acidity and all stuff that we go, right? So our hormone gets changed, and at the time of giving birth also we put lot of energy and kind of stressful గా ఉంటుంది, రైట్? సో కొన్ని బాడీస్ ఎలా ఉంటాయి అంటే కొన్ని ఫ్యూ ఫీమేల్స్ బాడీ ఎలా అయిపోతుందంటే దే అండర్గో లాట్ ఆఫ్ స్ట్రెస్, దే అండర్గో లాట్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్, డ్యూ విచ్ బేబీ డెలివర్ అవ్వగానే వాళ్ళకి ఎనఫ్ బ్రెస్ట్ మిల్క్ రాకపోవచ్చు. కొంతమందికి ఆఫ్టర్ 3 days వస్తుంది, కొంతమందికి ఆఫ్టర్ 1 week వస్తుంది. దట్స్ వెల్ అండ్ ఫైన్. కొంతమందికి ఈవెన్ ఆఫ్టర్ బర్త్ వచ్చినా కానీ ఎనఫ్ రాకుండా ఉండొచ్చు. దే విల్ గో ఫర్ ది ఫార్ములా మిల్క్. దట్ ఈస్ అ కంప్లీట్ మదర్స్ చాయిస్ అనమాట. సో ఈ వీడియోలో నేనేం కవర్ చేస్తాను అంటే హౌ టు ఇంప్రూవ్ బ్రెస్ట్ మిల్క్ and what are the supplements that need to be taken for the breast milk. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసి ఎనఫ్ హైడ్రేషన్ ఉండాలన్నమాట. మంచి గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ తాగాలి. దట్ ఈస్ వెరీ గుడ్, అండ్ దట్ విల్ ఆల్సో హెల్ప్ యూ అండ్ ప్రొడ్యూసింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ హ్యాబిట్స్లో వచ్చేసి ఇడ్లీ ఈజ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ విచ్ ఇస్ అవైలబుల్ టు ఎవ్రీ వన్. అది తింటే కూడా ఎనఫ్ బ్రెస్ట్ మిల్క్ వస్తుంది. అండ్ నువ్వు పప్పు అంటారు, దట్ యూ విల్ గెట్ ఇట్ ఇన్ రైతు బజార్ ఆర్ ఎల్స్ లోకల్ గ్రాసరీ స్టోర్లో దొరుకుతుంది నువ్వు పప్పు. దట్ విల్ ఆల్సో ప్రొడ్యూస్ గుడ్ అమౌంట్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్. అండ్ కొంతమంది దే ప్రిఫర్ టు ఈట్ ఆర్ నాట్, ఐఎమ్ నాట్ షూర్, పొట్లకాయ, స్నేక్ గార్డ్ అంటారు కదా, అది తింటే కూడా యూ విల్ గెట్ గుడ్ అమౌంట్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ అనమాట. సో బేబీకి ఒక 3 times మదర్ ఫీడింగ్ ఇచ్చి 4th time ప్రొడ్యూస్ కాకపోతే, 4th time ఎనఫ్ మిల్క్ రాకపోతే దే క్యాన్ గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సప్లిమెంట్ అనమాట, చెప్పిన సప్లిమెంట్. ఓకే, ఇంకొకటి వచ్చేసి గోధుమ రవ్వ అందరికీ అవైలబుల్లో ఉంటుంది. గోధుమ రవ్వ, రైట్? దాంతోపాటు గోధుమ రవ్వతో కొద్దిగా హల్వా కానీ కొద్దిగా ఉప్మా కానీ చేసుకొని తింటే ఈవెన్ దట్ ఆల్సో గివ్ యూ గుడ్ అమౌంట్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి శతావరి పౌడర్, ఆస్పరాగస్, దట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ శతావరి. ఓకే, అది డైరెక్ట్గా పౌడర్లా తీసుకోవడానికి చాలామంది ఇష్టపడరు. సో అది వచ్చేసి 3-4 బ్రాండ్స్ ఉన్నాయి, చెప్తాను. అది ఒకసారి ట్రై చేయండి. యూ విల్ ఫైండ్ అ డిఫరెన్స్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద మిల్క్ సప్లై. ఫస్ట్ వచ్చేసి గెలాక్ట్ గ్రాన్యూల్స్ అని దొరుకుతుంది మెడికల్ షాప్లో. దట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 400 చేంజ్. అండ్ దానికి సబ్స్టిట్యూట్ ఏంటంటే వ్యాంటోలాక్ట్. ఇది వచ్చేసి అమెజాన్లో ఉంటుంది, సమ్ 230 రూపీస్ ఉంటుంది. ఇంకొకటి వచ్చి జెండు శతావరి ఎక్స్ అని ఉంటుంది, దట్ విల్ ఆల్సో 230. ఇది వచ్చేసి బయట ఎక్కడన్నా మెడికల్ షాప్లో దొరుకుతుంది. వ్యాంటోలాక్ట్ ఒక్కటి మాత్రమే అమెజాన్లో దొరుకుతుంది, దట్ విల్ కాస్ట్ 230. ఇవన్నీ నేను పర్సనల్గా యూజ్ చేశాను. దట్ యాక్చువల్లీ హెల్ప్ మీ అలాట్ అట్ ద టైమ్ ఆఫ్ ఫీడింగ్ మై బేబీ అనమాట. ఓకే, అండ్ ఏవేవైతే పౌడర్స్ చెప్పానో, గెలాక్ట్ గ్రాన్యూల్స్ కానీ, వ్యాంటోలాక్ట్ కానీ, అండ్ జెండు శతావరెక్స్ కానీ, ఇదేంటంటే ఒక 2 స్పూన్స్ 1 or 2 స్పూన్స్ హాఫ్ గ్లాస్ ఆఫ్ మిల్క్లో కలుపుకొని తాగేస్తే సరిపోతుంది. ఓకే, దట్ విల్ ఆల్సో గివ్ యూ గుడ్ అమౌంట్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్. ఓకే, అండ్ బ్రెస్ట్ ఫీడ్ చేయడానికి పెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫర్ ఎవ్రీ మదర్ ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ డిప్రెషన్లోకి పోవడానికి. Okay, so which is why people suggest for every new mom to go for the breastfeed, which is very good for women and for the childకి కావాల్సినంత ఇమ్యూనిటీ వస్తుంది, మదర్కి వచ్చేసి కావాల్సినంత డోపమైన్ ప్రొడ్యూస్ అవుతుంది. దట్
కీప్స్ మదర్ హ్యాపీ ఆల్ ద టైమ్. ఓకే, సో మీకు ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకున్నట్టయితే కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, సో దట్ నేను మీకు పర్సనల్గా రిప్లై ఇస్తాను. ఓకే, అండ్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో. Till then, take care of yourself. Bye bye.